పరలోకమును విడిచి పరిశుద్ధుల భూమి మీదకి వచ్చి ఇలా జరగబోతుందని మొదటే చెప్పాడు. అలా జరగొద్దు, మీ రక్తం చిందొద్దు, మీ రక్తం ఏరులై పారొద్దు అంటే నన్ను నమ్మండి, నా మాట వినండి, నేను చెప్పింది చెయ్యండి, మీకు ఆ శ్రమ రాదన్నాడు. కానీ మనుషులు వినల, కనుకనే ఆ శ్రమ. ఏం చెప్పాడు ఆయన 126:28లో? ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. మొదట క్రీస్తు రక్తము చిందించాడు. ఏమన్నాడు? ఇది నా రక్తము అనగా దేనికి రక్తము? పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. ప్రభు చెప్పాడు, నేను రక్తం చిందిస్తున్నా. ఎవరి కోసం అంటే భూ ప్రపంచంలో ఉన్న అనేకుల కొరకు, ప్రతి మనిషి కొరకు నేను రక్తం చిందిస్తున్నా. ఆ రక్తం దేని కొరకు? పాప క్షమాపణ. మీకు పాపం నుంచి విడుదల పొందుకోవటానికి నా రక్తాన్ని చిందించి మీతో నేను నిబంధన చేస్తున్నా, ఒడంబడిక చేస్తున్నా, ఒక అగ్రిమెంట్ సిద్ధపరుస్తున్నాను చెప్తున్నాడు దేవుడు. ఈ మనుషులకి శ్రమ రాకముందే యేసు ప్రభు ఆ శ్రమ అనుభవించి ఆయనే స్వయంగా చెప్పాడు. ఏం చెప్పాడో చూసా? ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తం చెప్పాడు కదా. ఆ రక్తాన్ని మనుషులు ఆశ్రయించాలి కదా. ఆశ్రయించకుండా వాళ్ళని కులవ దేవుడు అంటాడు. దేవునికి మతం పెట్టారు. మరి ఇది మతం కాదురా, హృదయ మార్పు కొరకరా బాబు, నిత్యత్వం సంపాదించుకోవటానికి రా. ఇది మతం కాదు, మార్గం రా అంటే ఒకడు తెల్లవాడు దేవుడు అంటాడు, ఇంకొక కొరకోళ్ళకి ఆపాదిస్తాడు, ఇంకొకడు ఇష్టానుసారంగా మాట్లాడతాడు. ఇది మతము కాదురా బాబు, మార్గమురా, నిత్య జీవానికి మార్గమురా. నీ పాపము బ్రతుకు మారటానికి, పరిశుద్ధ స్థలంలో వెళ్ళటానికి ఒక మార్గం అంటే మనుషులు మతంగా సృష్టించాలి. ఆయన అందరి కొరకు నేను అనేకుల కొరకు నా రక్తాన్ని చిందిస్తున్నా, పాప క్షమాపణ నిమిత్తమై మీతో నేను నిబంధన చేస్తున్నా. నా రక్తమని మీరు ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతాడని చెప్పాడు.